ఢిల్లీ ఏం చేస్తున్నావు? మేడం నేను చేస్తుంది నా గోల్ ఐఏఎస్ ఆఫీసర్ మేడం. కెరీర్ గైడెన్స్ వాళ్ళు మాకు ఇలా మీ గోల్స్ కోసం చేయమన్నారు. నేను ఇలా నా ఐఏఎస్ డ్రాయింగ్ని చార్ట్ మీద వేస్తున్నాను మేడం. ఓకే, నువ్వమ్మా నువ్వేం చేస్తున్నావు? నేను డాట్ డ్రాయింగ్ వేస్తున్నాను మేడం. 10th అయిపోయాక డాక్టర్ డ్రాయింగ్ వేసుకుంటున్నావు. 10th అయిపోయాక బైపీసీ తీయాలా ఎంపీసీ తీయాలా అనేది చార్ట్ గీస్తున్నాను మేడం. ఓకే, మీరు? కెరీర్ గైడెన్స్గా ప్రాజెక్ట్ చేస్తున్నాను. అందులోనే హాస్పిటల్ వచ్చేసి క్లినిక్ నుంచి గవర్నమెంట్ నుంచి చేస్తున్నాను. ఏది చూపించు. ఇంకా రూమ్స్ టైప్స్ వస్తున్నాయి అంటే చేస్తున్నాను. హాస్పిటల్సా? అవునండి, ఈ క్లినిక్ ఉన్నాను. అంత బెడ్స్ వచ్చేస్తున్నాను. మీరు అమృత? మేడం నేను సైకాలజీ గురించి చేస్తున్నాను మేడం. అంటే మెంటల్గా ఫిజికల్గా ఎవరు ఎలా దానికి లోన్ అవుతారు, ఎలా దాని గురించి ఇది అవుతున్నారు, దాని గురించి చేయబోతున్నాను. నీ ప్రాజెక్ట్ ఇది? ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది ఇప్పుడు నేను కొన్ని యాప్స్ ద్వారా కొన్ని డ్రగ్స్ ఎయిడ్స్ అనేది కొంతమంది వాడడం వల్ల కూడా బాధపడుతున్నారు కదా మేడం, అవి మేడం. ఓకే, వెరీ నైస్. మీరు? మేమేం చేస్తున్నామంటే మేడం మా కెరీర్లో ఉన్న రోబోటిక్ ఇంజనీర్ని ఏఐ టెక్నాలజీలో చేస్తున్నాం. ఏంటమ్మా మీరేం చేస్తున్నారు? మేడం నేను సైన్స్ ఫేర్ కోసం రోబోట్ని ఇప్పుడు ప్రస్తుతం రోబోట్ని అక్కడక్కడ సైన్స్ ఫేర్ కోసం రోబోట్ తయారు చేస్తున్నారా? టెక్నాలజీ పరంగా ఇప్పుడు ఎలా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు ఫుడ్ సర్వర్గా, హెల్త్ కేర్లో, టీచర్గా అన్నిట్లో యూజ్ అవుతుంది కానీ ఆ టెక్నాలజీ గురించి చేస్తున్నాను. ఓకే, కొద్దిగా చూసుకోండి అమ్మా, జాగ్రత్త. మీ రోబోట్ ఇంక కంప్లీట్ అవునట్టుంది. అవుతుంది మేడం. అవుతుందా? ఓకే. రేపు మేము సైన్స్ ఫేర్లో వేస్టేజ్ అండ్ రీసైక్లింగ్ గురించి ప్రాజెక్ట్ చేసాం మేడం. వేస్ట్ అండ్ రీసైక్లింగ్. వేస్ట్ అండ్ రీసైక్లింగా? అంటే వేస్టేజ్ని ఏం చేస్తున్నాము? అంటే ఏవైతే రీసైకిల్ అవుతాయో రీసైకిల్ చేసి మళ్ళీ మనం దాన్ని పునరావృతం చేసి యూజ్ చేసుకోవచ్చు అని ఆ థీమ్ బట్టి మేము ఈ ప్రాజెక్ట్ని చేసాం మేడం. మరి వేస్టేజ్ని ఏం చేసుకుంటున్నాం? మనం ఏం చేస్తున్నాం? ఏం చేయొచ్చు? వేస్టేజ్ని కొన్ని మనం వేస్టేజ్ని రీసైకిల్ చేయొచ్చు మేడం. ఆ రీసైకిల్ ఐటమ్స్ని రీసైకిల్ చేసి మనం యూజ్ చేస్తే రిసోర్స్ అనేవి సేవ్ అవుతాయి మేడం. దానివల్ల ఇంకా మనకి రిసోర్స్ అనేవి సేవ్ అవుతాయి. మనం కొన్ని కొత్తగా ఏమంటే మళ్ళీ కొత్తగా అవసరం లేదు, కొత్తగా మెటీరియల్స్ కావసరం లేదు. మన రిసోర్స్ మెయిన్గా అయితే రిసోర్స్ సేవ్ అవుతాయి మేడం. ఓకే, బాగుందమ్మా మీ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ మేడం.